ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మొదటి 4 రాసుల సంగతి చూద్దాం. మేష రాశివారికి ఈ రోజు పనుల్లో అద్భుతమైన ఉత్సాహం ఉరకలిస్తుంది. కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలకు మాత్రం కాస్త దూరంగా ఉండటం మేలు. ఆర్థిక విషయాల్లో వృషభ రాశివారు జాగ్రత్తగా అడుగులు వేస్తుంటే, మిథున రాశివారు మాత్రం సరికొత్త ఆలోచనలతో దూసుకుపోతారు. ఇక కర్కాటక రాశివారికి ఇంట్లో ఎంతో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక నమస్కారం. 2026 ఆగస్టు 26 వినడానికి ఒక సాధారణ తేదీలా అనిపించవచ్చు కదా. కానీ ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన విశిష్టత ఉంది. అంతరిక్షంలో గ్రహాల గమనంతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన సాంస్కృతిక వేడుకలు కలగలిసిన ఒక అపురూపమైన రోజుది. మరి ఆ విశేషాలేంటో ఈనాటి మన విశ్లేషణలో చూసేద్దామా? సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే పంచాంగం, ముఖ్య సమయాలతో మొదలుపెట్టి ఈనాటి పండుగలు, మనం చేయాల్సినవి, చేయకూడని పనులు, ఆ తర్వాత రాశిఫలాలు, ఆధ్యాత్మిక సాధన, ఇలా విశ్వస్థాయిలోని మార్పుల నుంచి మన వ్యక్తిగత ఆచరణల వరకు ప్రతీదీ దశలవారీగా తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం మరియు ముఖ్య సమయాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈరోజు విశ్వంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో చూద్దాం. ఈరోజు సమయాలు రోజంతా ఉండే శక్తిని ఎలా నిర్దేశిస్తాయో తెలుసా? ఉదయం సరిగ్గా 7:59 వరకు శుక్లపక్ష త్రయోదశి ఉంటుంది. ఆ వెంటనే శుక్లపక్ష చతుర్దశి మొదలవుతోంది. ఇక రోజంతా ఎంతో పవిత్రమైన శ్రవణ నక్షత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత రాత్రి దాటాక, అంటే ఆగస్టు 27 తెల్లవారుజామున సుమారు 12:47 ఇది ధనిష్ట నక్షత్రంగా మారుతుంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోని సమయాల్లో ఉన్న చిన్నపాటి మార్పులు. అవును, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాలతో పాటు రాహుకాలం, యమగండం సమయాల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాహుకాలం మధ్యాహ్నం 12:09 మొదలైతే హైదరాబాదులో 12:17 ప్రారంభమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ముఖ్యమైన పనిని ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ చిన్నపాటి సమయ మార్పులను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం సుమా. ఇక తదుపరి విభాగానికొస్తే నేటి పండుగలు మరియు విశేషాలు. మనందర్నీ కలిపే ఉమ్మడి సాంస్కృతిక వేడుకల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు సాంస్కృతికంగా చాలా చాలా స్పెషల్ అండి. భిన్నమైన సంప్రదాయాలకు చెందిన 2 ముఖ్యమైన పండుగలు ఒకే రోజు రావడం నిజంగా అద్భుతం. ముఖ్యంగా కేరళతో పాటు మన దగ్గర కూడా ఎంతో వైభవంగా జరుపుకునే ఓణం పండుగ ఈరోజే. మహాబలి చక్రవర్తి తన ప్రజలను ఎంత ప్రేమతో పాలించారో, శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి ఆయనను ఎలా అనుగ్రహించారో ఆ కథ మనందరికీ తెలిసిందే కదా. ఈ పండుగ అసలైన సందేశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, అహంకారం కంటే వినయం గొప్పది, సంపద కంటే ధర్మం గొప్పది, అధికారం కంటే ప్రేమ గొప్పది. దేవుని ముందు ఎలాంటి అహంకారం లేకుండా సంపూర్ణ భక్తితో ఎలా ఉండాలో ఈ పండుగ మనకు కళ్ళ కట్టినట్లు చెబుతుంది. దీనితో పాటే తెలంగాణలో ఈరోజు మిలాద్ ఉన్ నబీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించబడుతోంది. సమాజంలో శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం మరియు మానవత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈరోజు మనకు తెలియచేస్తోంది. నిజానికి ప్రతి మతాన్ని, ప్రతి సంప్రదాయాన్ని ప్రేమతో గౌరవించడమే కదా ఒక మంచి సమాజానికి లక్షణం. ఈ 2 వేడుకలు మనకు నేర్పేది కూడా ఇదే. ఇక 3వ విభాగం చూద్దాం. చేయవలసినవి మరియు చేయకూడనివి. మన దైనందిన జీవితంలో ఎలా అడుగులు వేయాలో ఇది మనకు మార్గనిర్దేశం చేస్తుంది. మన రోజువారీ ప్రవర్తన ఎలా ఉండాలో ఒకసారి గమనిద్దాం. ఒకవైపు మనం తప్పక చేయవలసిన పనులున్నాయి. అవేంటంటే, ఉదయాన్నే దీపం వెలిగించడం, దైవనామస్మరణ చేయడం, వీలైనంత మేరకు అన్నదానం చేయడం, పెద్దలను గౌరవించడం, అలాగే అందరితో ప్రేమగా మాట్లాడటం, ఇవన్నీ చాలా ముఖ్యం. మరోవైపు మనం ఖచ్చితంగా దూరంగా ఉండాల్సినవి కూడా స్పష్టంగా ఉన్నాయి. అనవసరమైన కోపం, ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడటం, అసూయపట్టం, అలాగే రాహుకాలంలో ముఖ్యమైన పనులు మొదలుపెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు సుమా. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఈరోజు మనకు దక్కే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. సరే, ఇప్పుడు 4వ విభాగంలోకి అడుగుపెడదాం. అదేనండి, రాశి ఫలాలు. మేషం నుండి మీనం వరకు ఉన్న రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మొదటి 4 రాసుల సంగతి చూద్దాం. మేష రాశివారికి ఈరోజు పనుల్లో అద్భుతమైన ఉత్సాహం ఉరకలిస్తుంది.
కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలకు మాత్రం కాస్త దూరంగా ఉండటం మేలు. ఆర్థిక విషయాల్లో వృషభ రాశివారు జాగ్రత్తగా అడుగులు వేస్తుంటే, మిథున రాశివారు మాత్రం సరికొత్త ఆలోచనలతో దూసుకుపోతారు. ఇక కర్కాటక రాశివారికి ఇంట్లో ఎంతో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీరికి అంతులేని మానసిక ప్రశాంతతను ఇస్తాయి. తదుపరి 4 రాశులను గమనిస్తే, సింహరాశివారి ఆత్మవిశ్వాసం ఈరోజు అమాంతం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ధైర్యంగా ముందుకెళ్తారు. అదే సమయంలో కన్యారాశివారు తమ పాత పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఇది పర్ఫెక్ట్ సమయం అని చెప్పొచ్చు. కాకపోతే ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ పెట్టాలి. తులారాశివారి సంబంధాల్లో మంచి మార్పులు వస్తున్నప్పటికీ ఆర్థిక నిర్ణయాల్లో మాత్రం ఒక కన్ను వేసి ఉంచడం అవసరం. ఇక వృశ్చిక రాశివారికి ఈరోజు బాధ్యతలు కాస్త పెరుగుతాయి. కాబట్టి ఎంత ఓర్పుతో సహనంతో ఉంటే అంత మంచిది. చివరిగా మిగిలిన 4 రాశులు. ధనుస్సు రాశివారిలో ఆధ్యాత్మిక ఆలోచనలు బాగా పెరుగుతాయి. కుటుంబంతో సరదాగా గడపడానికి ఇది చాలా మంచి సమయం. మకర రాశివారు క్రమశిక్షణతో పనిచేస్తే అనుకున్న ఫలితాలు ఇట్టే సాధిస్తారు. సరికొత్త అవకాశాలు కూడా వాళ్ల తలుపు తడతాయి. కుంభరాశివారికి అద్భుతమైన కొత్త ఆలోచనలు రావడమే కాకుండా తోటి ఉద్యోగుల మద్దతు కూడా ఫుల్గా లభిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అత్యంత అవసరం. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం, పూజలపైన దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇక 5వ విభాగం ఆధ్యాత్మిక సాధన మరియు మంత్రాలు. దేవునితో ఎలా మమేకమవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ముందే చెప్పుకున్నట్టు ఈరోజు శ్రవణ నక్షత్రం కొనసాగుతోంది కదా. మన సంప్రదాయం ప్రకారం ఈ నక్షత్రానికి శ్రీ మహావిష్ణువుతో ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. ఈ రోజుకంటూ ప్రత్యేకంగా ఒక వ్రతం ఏమీ లేకపోయినా సరే, ఈ పవిత్రమైన 2 మంత్రాలను ప్రశాంతమైన మనసుతో జపించడం నిజంగా ఎంతో పుణ్యప్రదమైన ఆచరణ. విష్ణుభక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ అని, అలాగే శివభక్తులు ఓం నమః శివాయ అని జపించవచ్చు. ఈ పవిత్రమైన శ్రావణమాసంలో ఇలా ప్రశాంతంగా కూర్చుని నామస్మరణ చేయడం మనసుకి ఎంత హాయినిస్తుందో మాటల్లో చెప్పలేం. ఇక చివరిగా 6వ విభాగం స్ఫూర్తిదాయక కథ మరియు సందేశం. అసలు నిజమైన సంపద అంటే ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. జీవితంలో అసలైన సత్యం ఏమిటి అని వెతికిన ఒక రాజుగారికి సంబంధించిన ఎంతో అద్భుతమైన ఆలోచింపజేసే కథ ఇది. ఒకసారి ఆ రాజుగారికి ఒక సందేహం వచ్చింది. నా రాజ్యంలో అత్యంత విలువైనది ఏమిటి అని. ఎవరిని అడిగినా కొందరు బంగారం అన్నారు, కొందరు అధికారమే అన్నిటికంటే గొప్పదన్నారు, మరికొందరైతే రత్నాలు, వజ్రవైఢూర్యాల సంపద అని చెప్పారు. కాని ఇవేవి నిజమైన సంపద కాదని, అసలైన సంపద మరొకటి ఉందని ఆ రాజుకు త్వరలోనే అర్థమైంది. ఆ సభలో ఉన్న ఒక వృద్ధుడు ఆ రాజుగారికిచ్చిన సమాధానం నిజంగా అద్భుతం. ఆయన ఏమన్నాడంటే, మహారాజా, ఒక మనిషి దగ్గర ఎంత సంపద ఉన్నా అతని హృదయంలో మంచితనం లేకపోతే ఆ సంపదకు అస్సలు విలువే ఉండదు. అంతే. ఈ ఒక్క మాట ఆ రాజుగారి ఆలోచనా విధానాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసింది. ఆ వృద్ధుడి మాటలకు కదిలిపోయిన రాజు వెంటనే తనకున్న అపారమైన సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇతరులకు ఆప్యాయంగా సహాయం చేయడం ప్రారంభించాడో అప్పుడే అతనికి అసలైన నిజమైన ఆనందం లభించింది. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే దాని విలువ మరింత పెరుగుతుందని, మనలోని మంచితనమే ఈ జీవితానికి ఒక నిజమైన అర్థాన్నిస్తుందని ఈ చిన్న కథ మనకు ఎంత అద్భుతంగా చెబుతోందో కదా. ఈ సందేశం ఇందాక మనం మాట్లాడుకున్న ఓణం, అలాగే మిలాదున్నబీ పండుగల అంతరార్థాన్ని కూడా అచ్చుగుద్దినట్లు ప్రతిబింబిస్తోంది. చివరిగా ఈ అద్భుతమైన రోజున ఒక గట్టి సంకల్పం తీసుకుందాం. ఎవరినీ బాధ పెట్టకుండా మాట్లాడతాను, నా చేతనైనంత సహాయం ఎదుటివారికి చేస్తాను, అందరి విశ్వాసాలను సమానంగా గౌరవిస్తాను. ఈ సంకల్పాన్ని మనసులో ఉంచుకొని ముందుకు అడుగులు వేద్దాం. మనం ఇతరులతో పంచుకునే ఆ చిన్న మంచితనమే ఈ రోజును ఎంతో అందంగా మారుస్తుంది. మరింతకీ ఆ నిజమైన సంపదను నలుగురికి పంచేందుకు ఈ రోజు వేయబోయే ఆ మొదటి చిన్న అడుగేమిటో ఆలోచించండి.